హలో గాయ్స్, వెల్కమ్ టు ఎందన్ మినీ బ్లాగ్. చూసారా ఫ్రెండ్స్, ఏమేమనుకుంటున్నారు? మీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఇవైతే బొబ్బర్లు. సో మనం హెల్తీగా ఉండాలంటే చూసారా, ఈ బొబ్బర్లు నైట్ అంతా నానబెట్టి నీట్గా వాష్ చేసుకొని మార్నింగ్ ఇలాంటి ఇలాంటి జల్లిళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇలాంటి జల్లెడ దానిలో ఇలా ఈ విధంగా ఒక క్లాత్ కానీ, నేనైతే ఇట్లాంటి క్లాత్ యూస్ చేశాను, ఇలా పెట్టేసి ఊపిరాడకుండా చేసి నెక్స్ట్ డే చూసి మళ్ళీ వాష్ చేసుకుని అలా సెకండ్ డే థర్డ్ డేకి చూసారా ఈ విధంగా ఇంత బారైతే వస్తాయి. ఇవైతే మనం ఉట్టి కూడా తినొచ్చు. సో రైస్తో పాటు ఇవి తీసుకోవచ్చు, ప్లస్ ఉట్టివైన తినొచ్చు. మనం ఏదైనా రెసిపీ చేసుకున్నప్పుడు మన ఇష్టం అనమాట. ఇట్లా ఆ విధంగా తీసుకుంటే బొబ్బర్లు ఎంతో మంచిది ఫ్రెండ్స్, హెల్తీగా కూడా ఉంటాం మనం. చూసారు, ఈ విధంగా మొలకలు రావాలంటే కనుక ఈ బొబ్బర్లు నీట్గా వాష్ చేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఇలా వడగట్టేసి దీని మీద క్లాత్ వేసి ఉంచాలి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాష్ చేయాలి ఇలాగే. చూసారా, ఈ విధంగా అయితే మొలకెత్తిన బొబ్బర్లు రెడీ అయిపోతాయి. వీడియోని నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.